తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినిత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించింది. తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు తమిళనాడులో కూడా ఈ విషయం గురించి తీవ్రంగా చర్చిస్తుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గానీ ఇటు కూటమి ప్రభుత్వానికి కానీ ఈ కేసు గురించి పట్టించుకోవడం లేదనే వాదనైతే వినిపిస్తుంది. సామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులను కోట వినిత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతి కిరాతకంగా మట్టుబెట్టిన ఈ ఘటనపై ముఖ్య నేతలెవరూ స్పందించలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ జనసేన అధినేత కానీ ఇప్పటి వరకు ఎందుకు నోరు విప్పలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసు వెనుక క్రిమినల్ బ్రెయిన్ ఎవరిది అని అడిగితే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిది అని వినుత భర్త చంద్రబాబు అంటే ఇవన్నీ నీచ రాజకీయాలంటూ బయటకు వచ్చాక ఎవరిని వదిలేది లేదంటూ కోట వినుత వార్నింగ్ ఇస్తుంది. అసలు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడిని చంపిందెవరు? వినుతే చంపిందా? రాయుడు దగ్గర ఉన్న వినుత వీడియో క్లిప్స్ డ్రైవర్ రాయుడు మర్డర్కు కారణమా? అసలు రాయుడిని ఎందుకు చంపారు? తెర వెనుక అసలు కథ ఏంటి తెలియాలంటే వాచ్ ద స్టోరీ. జనసేన నేత వినుతకు శ్రీనివాసులు అలియాస్ రాయుడు కేవలం డ్రైవర్ మాత్రమే కాదు, అత్యంత సన్నిహితుడు కూడా. ఎంత సన్నిహితుడంటే రాయుడు చేతి మీద వినుత అని పచ్చబొట్టు పొడిపించుకునేంతగా, ఇంకా చెప్పాలంటే అంతకు మించి. దాదాపు 15 ఏళ్ల పాటు నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా శ్రీనివాసులు వినుత దగ్గర పనిచేశాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రెడిబుల్ పర్సన్ అని. హత్య అవడం ఏంటి అనే తిరుపతి రేణిగుంట ముఖ్యంగా శ్రీకాళహస్తి రాజకీయ వర్గాల్లో సొంత పార్టీలో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేనా, వినుతకు చేదోడు వాదుడుగా ఉండే శ్రీనివాస్ సడన్ గా పరాయివాడవడం, శ్రీనివాసులతో మాకు ఇక ఎలాంటి సంబంధం లేదు, అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నామనే అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వినుత చంద్రబాబు పాస్ చేయడం తిరుపతి జిల్లాలోనే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కావడం లేదట. అయితే ఇక అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే తమ మధ్య జరిగిన ముఖ్య సమాచారాన్ని అంటే పార్టీ విషయాలను శ్రీనివాసులు ప్రత్యర్థులకు చేరవేస్తున్నాడని, అందుకే ఉద్యోగం నుంచి పీకేశామని చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి వాసులు రాజకీయ విశ్లేషకులు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. శ్రీనివాసులు వారి రహస్యాలను ప్రత్యర్థులకు ఇచ్చేంత స్థాయి వారికి ఎక్కడుంది? పెద్ద రాజకీయ నాయకులు కూడా కాదు, రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించే పొలిటికల్ ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారంటే అది లేదు. మరి వీరి రహస్యాలు ప్రత్యర్థులకు ఏమవసరం? ఎప్పుడు చూసినా సెల్ఫీ డబ్బా కొట్టుకోవడం, సోషల్ మీడియాలో రీల్స్కి పెయిడ్ వ్యూవర్షిప్ తెచ్చుకోవడం తప్ప వారు చేసేది ఏమీ లేదు. వీరిని ప్రత్యర్థులు టార్గెట్ చేయడానికి వీళ్ళు మీడియా పులులే తప్పితే బయట అంత సీన్ లేదు అని శ్రీకాళహస్తి జనసేన కేడరే కోడై కూస్తుంది. శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య వెనుక ఓ డర్టీ పిక్చర్ ఉందని, అది ఎప్పుడు తెర మీదకు వస్తుందో అన్న భయంతో ఈ హత్య జరిగిందని చెప్తూ ఉన్నవారు ఉన్నారు. దీనికి రాయుడు చేతి మీద పచ్చపొట్టుగా ఉన్న వినుత పేరునే సాక్ష్యంగా చూపిస్తున్నాడు. రాయుడుకు వినుతకు వివాహేతర సంబంధం ఉందని, అది బయటపడుతుందనే భయంతో రాయుడిని హత్య జరిగిందని రాజకీయ వర్గాల్లో శ్రీకాళహస్తి ప్రజలు అనుకుంటున్నారు. తొలుత డ్రైవర్గా, ఆపై పర్సనల్ అసిస్టెంట్గా, ఆపై అత్యంత సన్నిహితుడిగా మారిన తర్వాతే ఇద్దరి ప్రేమకు గుర్తుగా రాయుడు అలియాస్ శ్రీనివాసులకు చేతి మీదకు పచ్చబొట్టు వచ్చిందంటున్నారు. అయితే హత్యకు కారణం ఏంటి అని అడిగితే వినుత రాయుడు సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు మాత్రమే కాదు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసుకున్నారని, అవి బయటకు వచ్చే ప్రమాదం ఉండడంతో ఈ హత్య జరిగుండొచ్చని అనే వాదన వినిపిస్తుంది. వినుత రాయుడు విజయవాడలో ఓ 5 స్టార్ హోటల్లో రికార్డ్ చేసుకున్న ఏకాంత వీడియోను రాయుడు తన సన్నిహితులకు చూపించాడట. ఇక ఆ విషయం ఆ నోటా ఈ నోటా వినుతకు తెలియడంతో రాయుడిని మందలించిందట. వినుత ఈ విషయంపై పెద్ద గొడవ కూడా జరిగిందట. దీంతో కోపంతో రెచ్చిపోయిన రాయుడు ఇవే కాదు మరికొన్ని వీడియోలు ఉన్నాయి కదా, అవి కూడా బయట పెడతానని వార్నింగ్ ఇవ్వడంతో ఇక వినుత చేసేదేమీ లేక తన భర్త చంద్రబాబుకు అసలు విషయం చెప్పడంతో డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కథ ముగించారనే ఓ బలమైన ప్రచారం కూడా జరుగుతుంది. అంతేనా, ఈ కేసులో మరో కోణం కూడా వాడి వేడిగా ప్రచారం జరుగుతుంది. అదే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టార్గెట్గా. వినుతకు రాయుడికి చెడిందనే విశ్వసనీయ సమాచారాన్ని తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాయుడిని ఆపై ప్రైవసీ వీడియోల కోసం పట్టుబట్టాడట. అవి లీక్ చేస్తే కావాల్సినంత ఇస్తానని రాయుడికి ఆఫర్ కూడా చేశాడట. దీంతో తన వద్ద ఉన్న వాటిలో నుంచి రాయుడు 2 వీడియోలను మరికొన్ని ఫోటోలను ఇచ్చి మిగతా వాటిని తన వద్దే పెట్టుకున్నాడట. ఈ విషయం తెలుసుకున్న కోట వినుత దంపతులు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని ఏం చెయ్యలేక రాయుడిని ఖతం చేశారు అనే
టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తమిళ మీడియా మాత్రం టార్గెట్ బొజ్జల సుధీర్ రెడ్డిగా కొన్ని కథనాలను ప్రసారం చేస్తుంది. వినుత బెడ్రూమ్లో డ్రైవర్ రాయుడు రహస్య కెమెరాలు ఫిక్స్ చేసి వీడియో రికార్డులు చేశాడని సుధీర్ రెడ్డి చెబితేనే అంత నీచానికి దిగజారాడని తమిళ మీడియా ప్రచారం చేస్తుంది. ఇక ఇన్ని ప్రచారాల మధ్యలో అసలు ఏం జరిగిందో పక్కన పెడితే వైసీపీని డ్రైవర్ డెడ్ బాడీ డోర్ డెలివరీ అంటూ టార్గెట్ చేసిన జనసేనకు ఇప్పుడు కోట వినుత దంపతులు చేసిన హత్యతో ఏం చేయాలో తెలియక మూసి కూర్చోవాల్సిందేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక టీడీపీ కూడా ఈ ఘటన గురించి ఏం మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే కోట వినుత దంపతులు బొజ్జ సుధీర్ రెడ్డిదే ఈ క్రిమినల్ బ్రెయిన్ అని చెప్పడమే కాకుండా ఇందుకు కారణం బొజ్జల సుధీర్ మాత్రమే శవ రాజకీయాలు చేయడంలో వైసీపీ పార్టీ జగన్ దిట్ట అంటూ దాటవేస్తున్నాడు. ఇక డ్రైవర్ రాయుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జనసేన లీడర్ అయిన వినుత దంపతులే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వదిలేది లేదని వార్నింగ్ ఇస్తుంటే ఎమ్మెల్యే సుధీర్ మాత్రం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని అనటాన్ని విని తెలుగు రాష్ట్ర ప్రజలు పొలిటికల్ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. అసలు రాయుడిని చంపింది ఎవరని మీరు అనుకుంటున్నారు? వివాహేతర సంబంధమే రాయుడి హత్యకు కారణమా, లేదా ఎమ్మెల్యే బొజ్జ సుధీర్ వినుతను తన భర్తను ఇరికించాడా? మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఎస్కార్డ్ పార్టీ మట్ట అమ్మోలకెళ్ళు ఏ అటుపక్కెళ్ళు ముందుకు వెళ్ళు బండి ఉంది ఆల్రెడీ రెడీగా ఉందిలే. నీ ఫోన్ తీసుకున్నావా? ఓకే. రాజకీయాలు రావాలంటే ఇంకా ఖచ్చితంగా రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల? ఉన్నారు తొందరలో తెలుస్తున్నారు. అమ్మా ఇదిగో ఎస్కార్డ్ పార్టీ మట్ట అమ్మోలకెళ్ళు ఏ అటుపక్కెళ్ళు ముందుకు వెళ్ళు బండి ఉంది ఆల్రెడీ రెడీగా ఉందిలే. నీ ఫోన్ తీసుకున్నావా? ఓకే. థ్యాంక్ యూ.